హాయ్ అండి, వెల్కమ్ టు సాహితీ రెసిపీస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ పకోడీ అండి. ముందుగా ఒక పావు కేజీ మిల్ మేకర్ అయితే తీసుకున్నానండి. చూసారు కదా, ఇలా చిన్న సైజు మిల్ మేకర్ అయితే తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టి అందులో వాటర్ అయితే పోయండి. వాటర్ ఇలా మరిగిన తర్వాత ఇందులో మనం తీసుకున్న పావు కేజీ మిల్ మేకర్ అయితే ఇందులో వేసుకోండి. ఇలా మిల్ మేకర్లన్నీ ఇందులో వేసుకున్న తర్వాత అవంతా ములిగేలాగా ఒకసారి కలపండి. స్టవ్ ఆఫ్ చేసి ఇవి 10 నిమిషాలు అయితే పక్కన పెట్టండి. చూసారు కదా, 10 నిమిషాల తర్వాత వీటిని తీసుకుని ఇందులో ఉన్న వాటర్ అంతా పోయేలాగా ఇలా ఒకసారి ప్రెస్ చేయండి. గట్టిగా ప్రెస్ చేయొద్దండి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత అవన్నీ ఒక బౌల్లోకి పెట్టుకోండి. చూసారు కదా, అన్నీ కూడా ఇలా చేసి ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఇది వేసిన తర్వాత ఒక 2 స్పూన్లు కారం అయితే వేయండి. అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేయండి. అలాగే ఒక స్పూన్ గరం మసాలా వేయండి. ఇందులోనే కొంచెం నిమ్మరసం పిండండి. ఇలా వేసిన తర్వాత ఇవన్నీ కూడా ఒకసారి కలపండి. ఉప్పు, కారం, పులుపు అంతా వీటికి పట్టేలాగా ఇలా కలిపి పక్కన పెట్టుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత ఇందులోనే ఒక 3 స్పూన్లు మొక్కజొన్న పిండి వేసుకోండి. అలాగే ఒక 3 స్పూన్లు శనగపిండి కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ శనగపిండి, మొక్కజొన్న పిండి కూడా మిల్ మేకర్లకి బాగా పట్టేలాగా కలపండి. చూసారు కదా, ఇలా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఈలోపు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుందాం. కడాయి హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ అయితే పోయండి. ఇలా ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని ఇందులో ఒక్కొక్కటి కింద వేయండి. చూసారు కదా, ఆయిల్ అయితే హీట్ అయింది. అందులో వేయగానే చూసారు కదా ఎలా ఉందో. ఇలాగా ఆ ఆయిల్లో ఎన్ని మిల్ మేకర్లు అయితే పడితే అన్ని మట్టుకి వేయండి. వేసిన తర్వాత అటు ఇటు కూడా టర్న్ చేస్తూ బాగా కలపండి. 2 వైపులా బాగా వేగేలాగా కలపండి. చూసారు కదా, ఇలా వేగిపోయాయండి. ఇలా వేగినవి ఒక బౌల్లోకి అయితే తీసుకోండి. మిగతావి కూడా ఇందులోకి తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఇంకా మిగతావి కూడా వేసేయండి. చూసారు కదా, ఇవి కూడా ఇలా వేసేసిన తర్వాత ఇవి కూడా వేపండి బాగా. చూడండి, ఇవి కూడా వేగిపోయినాయండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా తీసేసి ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి.
చూసారు కదా, అలాగే మిగతావి కూడా వేపేసుకుని ఇలా బౌల్లోకి అయితే తీసేసుకోండి. ఇలా అన్నీ వేయించుకొని తీసి పెట్టుకోండి. ఇందులోనే ఒక ఉల్లిపాయని సన్నగా చిన్న చిన్న ముక్కల కింద తరగండి, ఇలా వేయండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేయండి. నూనెలో వేయించండి, కరివేపాకుని నూనెలో వేపి ఇందులో వేయండి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి నూనెలో వేయించండి. అవి కూడా వేసి ఒక లెమన్ అయితే తీసుకోండి. చూసారు కదా, ఇంతేనండి. ఇందులో లెమన్ పిండుకుని తింటే సూపర్గా ఉంటుందండి. నా రెసిపీ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంతేనండి, మిల్ మేకర్ పకోడీ రెడీ.